హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి టెక్ డే. ఫ్రెండ్స్, అయితే మనమైతే నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది గైస్. Ominisd లేకుండా జియో ఫోన్లో యాప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఒక వీడియో అయితే చేశాను. సో వీడియో అయితే చేశాను, కానీ ఆ వీడియోలో నేను యాప్స్ని అంటే దాన్ని ఎలా డౌన్లోడ్ చేశాను అనేది నేను ఆ వీడియోలో చెప్పలేదన్నమాట. చిన్న టార్గెట్ అయితే పెట్టాను. ఆ వీడియోకి 200 లైక్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో సో అప్పుడే నేను వీడియో చేస్తానని చెప్పాను అనమాట. సో జస్ట్ వీడియో అప్లోడ్ చేసిన 5 నిమిషాల్లోనే 200 లైక్స్ పైగా దాటేసాయి అనమాట. సో చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఎటువంటి టార్గెట్ అనేది పెట్టాను, మీ ఇష్టం అన్నమాట. మీరు లైక్ చేస్తే చేయండి, లేకపోతే చేయకండి అనమాట. సో ఒక్కరోజైనా మంచి లైక్లను చూడాలనే చిన్న కోరిక ఉండేది ఫ్రెండ్స్. కోరిక అనేది నిన్నటితో తీరిపోయింది. సో అది కూడా మీ వాళ్ళే తీరింది అనమాట. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నిన్న ఎవరెవరైతే లైక్ చేశారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట. సో ఈ రోజు మీ ఇష్టం ఫ్రెండ్స్, లైక్ చేస్తే చేయండి, అంటే మీ ఇష్టం అన్నమాట. సో మీరు ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి, నేను జియో ఫోన్ వీడియో చేసేది మీకోసమని అప్పుడు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో అప్పటి వరకు అయితే మీరు లైక్ చేయకండి. సో ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ అయితే మీరు చూడాలంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు అన్నమాట. సో పదండి ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను జియో మొబైల్ స్క్రీన్ మీద వచ్చాను, మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీ జియో ఫోన్ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు టైప్ చేయండి Windows 93 అని. సో మీకు చూడొచ్చు అనమాట, పక్కన స్క్రీన్ మీద కూడా ఏం టైప్ చేయాలనేది Windows 93 అని మీరు టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి గాయస్. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను సెర్చ్ బాక్స్లో Windows 93 అని. సో ఇలా మీరు టైప్ చేసిన తర్వాత మీరు సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసి మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది గాయస్, Windows 93 అని మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ మీద. మీరు దీని మీద ట్యాప్ ఇచ్చండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఒక లింక్ లాంటిది. అంటే లింక్ అంటే బ్లూ కలర్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఉంటుంది గాయస్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది లింక్ కాదు కానీ లింక్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో దీన్ని మీరు ఏం చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అంటే మనకు ఎల్లో కలర్లో మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో ఏమేమో రాసి ఉంది. సో దీన్ని మీరు చదవాల్సిన ఏమో చేయాల్సిన అవసరం లేదు. సో ఏం చేయాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు అయితే ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఎటువంటి ఆప్షన్ అనేది కనిపించదు ఫ్రెండ్స్. మీరు ఏం టైప్ చేయాలన్నా ఏం ట్యాప్ చేయాలన్నా ఎటువంటి ఆప్షన్ అనేది కనిపించదు. మీరు జూమ్ అవుట్ చేసి ఇక్కడ మీకు పక్కన వ్యూ ఒరిజినల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు గైస్, పైన వ్యూ ఒరిజినల్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు లోడింగ్ అయ్యి Windows 93 అని ఇంకొకసారి మీకు ఇలా వస్తుంది. సో వచ్చేసిన తర్వాత మీరు వెయిట్ చేయండి. మీకంటే కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఎలా ఇంటర్ఫేస్ వస్తుంది అని నేను మీకు చూపెడతాను కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇలా వస్తుంది అన్నమాట మీకు Windows 93 అని ట్యాప్ చేసిన తర్వాత. సో మీకు అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మన అంటే మన వెబ్సైట్ అనేది ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీరు కిందకి వచ్చేయండి గైస్. కిందకి మీకు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో కిందకి వచ్చేసిన తర్వాత మీరు స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా ఆప్షన్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మన కంప్యూటర్ లాగానే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ నుంచి ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తాను గైస్. సో ఫుల్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు మనకైతే వస్తుంది అన్నమాట. సో దీన్ని మీరు ఎలా అంటే అలా మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఎలా అయితే యూజ్ చేస్తారో యాప్స్లు అన్నీ ఇలానే మీరు ఆ యాప్స్ మీద ట్యాప్ చేసి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. అంటే డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు చాలా రకాలైన యాప్స్ అనమాట. సో ఇంతవరకు మీరైతే చూసి ఉండరు గైస్ ఇలాంటి యాప్స్ను. సో ఇక్కడ మీరు వస్తాయన్నమాట. దీని మీద అంటే యాప్స్ మీద ట్యాప్ చేసి మీరు యాప్స్ని అంటే యూజ్ చేయొచ్చు, ఎలా అంటే అలా అన్నమాట. సో ఇంకా మీరు బ్యాక్ రావాలంటే ఎగ్జాక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంకా స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్యూటర్ అంటే మీరు ఎలా యూజ్ చేస్తారో అలానే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నా అంటే పీసీ లాగా ఇక్కడ మీకు డాక్యుమెంట్ అన్ని చాలా ఫైల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫొటోస్ని కూడా ఎడిట్ చేయొచ్చు ఈ యాప్స్లో. సో ఒకసారి నేను చూపెడతాను. ఇక్కడ మీకు చాలా వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీరు చూస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి ఫోటో ఎడిటింగ్ లాంటివి కూడా చేయొచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో అంటే మీరు డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు యాప్స్లను. సో ఇలా మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో మీకు ఏ యాప్ కావాలో యాప్ మీద ట్యాప్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే దీంట్లో ఏ యాప్ కూడా అంటే నాకు తెలీదు కాబట్టి దానికోసం నేను ఏమి చేయడం లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఏదంటే అది చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ప్రోగ్రామ్స్ అని ఇంకా మూవీస్ అని చాలా వస్తాయి ఫ్రెండ్స్. మీరు మూవీస్ డౌన్లోడ్ చేయాలన్నా సరే చేయొచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీకు డౌన్లోడ్ చేయకుండానే మీరు ఇక్కడ నుంచి ఈ యాప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు గాయస్. సో అంటే మీరు ఎలా అంటే అలా మీరు యూజ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఈ యాప్స్ల పేరు తెలిసి ఒకవేళ మీరు ఆ యాప్స్ని ఎలా యూజ్ చేయాలి మీకు తెలిసి ఉంటే మీకు చాలా బాగా ఈ యాప్స్లు అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు గాయస్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఎలా యూజ్ చేయాలని నేను చెప్తున్నాను గాయస్. సో నాకు కూడా అంత తెలియదు కాబట్టి నేను అంత చెప్పలేకపోతున్నాను. మీకు ఒకటి తెలిసి ఉంటే మీరు చేయొచ్చు అనమాట.
ఇక్కడ మీరు చూసిన ఎన్నో రకాలైన ఆప్షన్స్ కానీ ఇంకా చాలా రకాలుగా వస్తాయి ఫ్రెండ్స్. సో అయితే ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో అంటే మీరు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సో కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో, అంతవరకు బాయ్.